సమాజం వారు మరి జగన్నాథ స్వామి రథయాత్రని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మరి నా చేతితో ఆ కార్యక్రమం ప్రారంభించి మరి ఊరంతా కూడా కలిసి తిరిగి మరి ప్రజలు ఎంతోమంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ సాక్షాత్తు భూమి మీద మరి కృష్ణుడు మరి జన్మించినటువంటి భూమి మీద కృష్ణుడు అవతారంగానే మరి జగన్నాథ స్వామిని అనుకుంటాం. మరి అటువంటి జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మన అందరూ కూడా మనం పూరి వెళ్ళి ఏ విధంగా అయితే చేస్తారో పూరి కన్నా పూరిలాగి ఇంచుమించుగాను మరి ఇక్కడ అదే శాస్త్రీయ పద్ధతిలో మరి అందరూ కూడా మరి ప్రవీణ్ గారు కానీ లేదంటే రమేష్ గారు కానీ మిగతా ఉత్పన్న వ్యవసాయ సంఘం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా చేస్తూ వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇస్తూ మరి 9 రోజుల పాటు చేసి మరి అన్నదాన కార్యక్రమం నిత్యం ప్రసాద వితరణ జరుగుతుంది. మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా స్వామివారి జగన్నాథ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మరి ఆయన స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు 3-4 వేల జనం ఉంటారు. 3,000 మంది జనం వచ్చుంటారు. 3,000-4,000 మంది జనం వచ్చుంటారు. ఇక్కడ ఎక్కడికెక్కడ కలుస్తూ ఉంటారు. మరి వీధుల్లో వెళ్తున్నాం కాబట్టి ప్రతి వీధిలో వస్తారు. అదేవిధంగా మీడియా సోదరులకు కానీ అటు పోలీసు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మరి సీఏ గారు చెప్పగానే మరి బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మరి ఎక్కడికెక్కడ ఆటంకం లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు అలాగే మీడియా మిత్రులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు.